ప్రాణాలు కాపాడేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మంత్రి నారా లోకేష్ కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ చేసినటువంటి ప్రయాణం వివరాలు అయితే మాత్రం మనకి సమాచార హక్కు చట్టం ద్వారా అయితే వెల్లడించడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎంత ఖర్చు పెట్టారు హెలికాప్టర్లు కావచ్చు, అంతేకాకుండా విమాన ఖర్చులు కావచ్చు. కానీ మనం కానీ చూస్తే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 222 కోట్ల రూపాయలు 60 నెలల్లో, అంటే 5 సంవత్సరాల కాలంలో ఆయన ఖర్చు పెట్టారు. ఇందులో హెలికాప్టర్ల కోసం ఒక 87 కోట్లు, అలాగే ప్రత్యేక విమానాలు అంటే స్పెషల్ ఫ్లైట్స్ కోసం ఒక 112 కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైతే ఈ ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి సమయాభావం వల్ల పరిపాలనా సౌలభ్యం కోసం విమానాల్లో తిరగడం, అంతేకాకుండా హెలికాప్టర్ని ఎంచుకోవడం అనేది తప్పు కాదు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజెస్. అయితే ఈ సందర్భంలో అక్కడ ఖర్చు చేసేటటువంటి నిధుల సంఖ్య ఒక పక్క అయితే, దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సమయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 2019లో ఆయన మే 1వ తేదీ 2019లో 10,35,00,000 రూపాయలు అప్పట్లోనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మొత్తం కూడా సెటిల్ చేసినట్టు. కానీ 222 కోట్ల రూపాయలు 60 నెలలైనా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని మీద ప్రస్తుతానికి సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే 2020-21 సంవత్సరానికి సంబంధించి కానీ మనం కానీ చూస్తే ఆ టైంలో భారీ ఎత్తున, అంటే ప్రపంచం మొత్తం కూడా కరోనా తోటి వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ సందర్భంలో దేశం మొత్తం కూడా లాక్డౌన్ ఉంది, కనీసం పక్కింట్లో నుంచి ఎదురింట్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన వాడినటువంటి విమానాలు, హెలికాప్టర్లకు వాడినటువంటి ఖర్చు 44 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఏవియేషన్ డాక్యుమెంట్ లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 44 కోట్ల రూపాయలు ఉంటే ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కరోనాకి సంబంధించినటువంటి రోగులకు సంబంధించి ఆక్సిజన్ కావచ్చు, అలాగే బెడ్లు దొరక ఎంత ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చాలా చేస్తుండొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 44 కోట్ల అనేది చిన్న అమౌంట్ కాదు. ప్రజలు పెట్టాలా రాలిపోతున్నారు అనేసి చెప్పుకుంటూ ఉన్నటువంటి రోజులు ఈ డబ్బులతోటి వాళ్ళకి చాలా మంచి కార్యక్రమాలు చేసి ఉండేటటువంటి అవకాశం ఉండేది. కానీ అలాంటివి ఏమి కూడా చేయనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత 2021-22 అంటే కరోనా సెకండ్ వేవ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది మనకు అక్కడ. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. 2021-22 సెకండ్ వేవ్ లో కూడా దాదాపు 49 కోట్ల రూపాయలు ఆయన ఈ హెలికాప్టర్ విమానాల కోసం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. కేవలం హెలికాప్టర్ విమానాలే కాదు, వాటికి అవసరమైనటువంటి ఇంధనం ఒక పక్క, మరొక వచ్చేటటువంటి ఆ పైలట్స్ కి సంబంధించినటువంటి 5 స్టార్ వసతులకు సంబంధించి కూడా ఇందులోనే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు 222 కోట్ల రూపాయలు పెట్టి తిరగడం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి మేలేంటి? అంటే ఇలా తిరగడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇతర కంట్రీస్కి వెళ్ళారు, సో ఇతర దేశాలకు ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో మనకు కొన్ని సాధారణమైన అంశాలు కానీ మనం కానీ గమనించినట్లయితే గతంలో ఆయన ప్యారిస్కి ఒకసారి వెళ్ళారు. ప్యారిస్కి వెళ్ళింది ఆయన ప్రైవేట్కి సంబంధించిన పని, అంటే ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తే అందుకోసం ముందుగా ఒక 3 సెక్యూరిటీ ఆఫీసర్స్ పంపించారు. దానికి ఒక 78 లక్షలు ఖర్చు అయింది. ఆ 78 లక్షలు కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఒక స్పెషల్ జీవోని జారీ చేసి ఇచ్చారు. దాంతో పాటు లండన్ కు వెళ్ళాడు ఆయన ప్రైవేట్ అఫైర్స్, అంటే వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్ళారు. ఆ సందర్భంలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు 98 లక్షల రూపాయల వరకు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం ఖాళీ అయిపోతుంది ఖజానా, నష్టంలో ఆర్థిక నష్టాలను చవిచూస్తుంది, ఆర్థిక వ్యవస్థ భిన్నమవుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాల్సింది పోయి వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత పర్యటనలు కూడా భారీ ఎత్తున ప్రజాధనాన్ని వినియోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. మరోపక్క ఇటీవల నారా లోకేష్ మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద, ఇద్దరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ చేశారు. ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్ అన్నట్టు వాళ్ళ మీద భారీ ఎత్తున ట్రోల్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అప్లై చేస్తే ఇప్పటి వరకు కూడా నారా లోకేష్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనాన్ని ఆయన పర్యటన కోసం ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వ ధనాన్ని వినియోగించలేదు. ఆయనకు వచ్చేటటువంటి జీతం, ఆయనకి ప్రభుత్వం నుంచి సమకూరేటటువంటి ఏదైతే ఉంటాయో వాటి నుంచి మాత్రమే, వ్యక్తిగత నిధుల నుంచి మాత్రమే ఆయన ఖర్చు పెట్టారు తప్ప ప్రభుత్వం పర్యటనల కోసం ఈ హెలికాప్టర్ల కోసం ఇవ్వలేదని చెప్పిన పరిస్థితి. మరొక పవన్ కళ్యాణ్ కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఆయన బిల్లు పెట్టలేదు. ఆయన తిరిగేటటువంటి ఫ్లైట్ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి హెలికాప్టర్, అలాగే స్పెషల్ ఫ్లైట్ కూడా వాళ్ళదే. సో కాబట్టి ఆయన కూడా
సొంత నిధుల నుంచి వినియోగించినటువంటి పరిస్థితి. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి దొంగ అన్నట్టు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద ట్రోల్స్ చేయారు. ఇరుక్కుపోయినట్టు ప్రస్తుతం వాళ్ళు చేసినటువంటి గోతులోనే ప్రస్తుతం వాళ్ళు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.